అని చెప్పడంలో ఎలాంటి డౌటు లేదు. ఒకసారి మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం. నిర్బంధాల పర్యటన. సీఎం రేవంత్ రెడ్డి రాకతో మెదక్ పూర్తి స్థాయిలో నిర్బంధంలోకి వెళ్ళిపోయింది. ఆంక్షలు, అరెస్టులు, అడ్డగింతలతో జనం తీవ్ర అసహనానికి గురయ్యారు. ఓ పక్కన సర్వశిక్ష అభియాన్, మరో పక్కన వాహనదారులు, ఇంకో పక్కన మెదక్ చర్చి దగ్గర భక్తులకు అధికార యంత్రాంగం నరకయాతనకు గురి చేసింది. పండుగ రోజు కూడా మాకు ఇదేం బాధ అంటూ చర్చి దగ్గర భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మెదక్ పట్టణంలోకి ఎవరు ప్రవేశించకుండా రోడ్లపై వాహనాలను నిలిపివేయడంతో సీఎం రేవంత్పై వాహనదారులు మండిపడ్డారు. సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులను టెంట్లు పీకేసి మరీ పోలీస్ స్టేషన్కు తరలించారు. దీంతో సీఎం పర్యటన విమర్శలకు దారితీసింది అంటూ కూడా ప్రధానమైన అంశాన్ని చూడొచ్చు. సీఎం రాకతో అరెస్టుల పర్వం. సర్వశిక్ష అభియాన్ ఉద్యోగుల ముందస్తు అరెస్టులు, టెంట్లు పీకేసి పోలీస్ స్టేషన్లకు తరలింపు, మెదక్ చర్చిలోనూ ఆంక్షలు, లోనికి భక్తులు రాకుండా అడ్డగింత, అడుగడుగున అధికార దర్పణం, ప్రజలతో మమేకం కాని వైనం, ముఖ్యమంత్రి పర్యటనతో సామాన్యులకు తప్పని కష్టాలు, మెదక్లోకి ప్రవేశించే వాహనాలపై ఆంక్షలు, సీఎం తీరుపై హరీష్ రావు ఆగ్రహం అంటూ కూడా మరో అంశానికి సంబంధించి కూడా చూడొచ్చు. ఇక్కడ పూర్తిగా కూడా 40 నిమిషాల నరకయాతన. సీఎం రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా 40 నిమిషాల పాటు మెదక్ వచ్చే అన్ని మార్గాలను కూడా పోలీసులు మూసివేశారు. వాహనాలు నిలిచిపోవడంతో ముందుకు వెళ్ళలేక అక్కడే ఉండలేక వాహనదారులు నరకయాతన అనుభవించారు. ఎవరైనా ప్రశ్నిస్తే ముఖ్యమంత్రి వచ్చారు, పైనుంచి తమకు ఆదేశాలు ఉన్నాయంటూ పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి వెళ్లే వరకు తాము వాహనాలను అనుమతించేది లేదంటూ సామాన్యులకు హుకిం జారీ చేయడం గమనార్హం. పోలీసుల చర్యలతో తీవ్ర అసహనానికి గురి అయ్యారు సామాన్యులు అంటూ కూడా ప్రధాన అంశాన్ని చూడొచ్చు. ఇక్కడ మరొక అంశాన్ని కూడా చూడురి. చర్చిలోకి వెళ్లకుండా అడ్డగింత. మెదక్ చర్చిలో సైతం సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ప్రభావం పడింది. ఆయన రాక సందర్భంగా గేట్లు మూసివేశారు అధికారులు. దీంతో సీఎం రేవంత్ రెడ్డి తమను ఎందుకు ఆపుతున్నాడంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రజలు. ఇక ఇంకోవైపు ఉద్యోగుల నిర్బంధం. మెదక్ పట్టణంలో డిమాండ్ల సాధన కోసం నిరసన దీక్ష చేపట్టిన సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులు ముందు నుంచే సీఎం వెళ్ళిన వారి వైపు కనీసం చూడలేదు. అయితే నిరసన దీక్షలో పాల్గొన్న సర్వశిక్ష అభియాన్ ఉద్యోగుల పట్ల పోలీసులు కర్కశంగా వ్యవహరించారు. శాంతియుతంగా నిరసన తెలియచేయడానికి వేసుకున్న టెంట్లను సైతం పీకివేసి ఉద్యోగులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. అధికారంలోకి వచ్చాక ఛాయ్ తాగినంత సేపట్లో తమ సమస్యలు పరిష్కరిస్తానని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు కనీసం మొహం తిప్పి కూడా చూడకపోవడంతో ఉద్యోగులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు అంటూ కూడా మీకు ప్రధానమైన 3 అంశాలు కనబడుతున్నాయి. అయితే దీంట్లో మీరు చూడాలి, మీకు ఈ విషయం కాదు, దీంట్లో డెప్త్గా చాలా అంశాలు చెప్తే ఇవాళ ఒకసారి తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాలి. మన ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత చెప్పిన మొదటి మాట ఏంటి? యావత్తు తెలంగాణ సమాజానికి కూడా పూర్తి స్థాయిలో తెలవాలి. మన ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఎల్బీ స్టేడియంలో పూర్తి స్థాయిలో ప్రమాణ స్వీకారం చేస్తూ రాజ్యాంగబద్ధంగా ప్రమాణ స్వీకారం చేసిన ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి అక్కడి నుంచి కూతవేటు దూరంలో ఉన్నటువంటి ప్రగతి భవన్ గోడ బద్దలు కొడుతున్నాం, కంచె బద్దలు కొడుతున్నాం, సమస్యలన్నీ ఇక పరిష్కారమే. క్షణాలలో ప్రతి సమస్య కూడా పరిష్కారం అయిపోతుంది. ప్రతి మంగళవారం, శుక్రవారం మీరు అక్కడికి వచ్చి పూర్తి స్థాయిలో కూడా మీ యొక్క సమస్యలను చెప్పుకోవచ్చు. వెంటనే అధికారులు స్పందిస్తారు. దాని తర్వాత సమస్యలు క్లియర్ అవుతాయంటూ ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చెప్పాడు. మరి ఏమైపోయింది ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా? ముఖ్యమంత్రి గారి పర్యటన సాఫీగా సాగుతుంది. ముఖ్యమంత్రి గారి ఏంది అంటే తనకు రావాల్సిన అధికారం వచ్చింది, తనకు కావాల్సిన హూందాతనం వచ్చింది, తనకు కావాల్సిన ముఖ్యమంత్రి పదవి వచ్చింది. ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నాడంటే ప్రజలను పెడచెవిన పెట్టేసిండి, ఇక పట్టించుకుంటలేడు. ఇక ఆయనకేం సమస్య అండి? తెలంగాణ ప్రాంత బిడ్డలారా మీరందరూ కూడా ఆలోచించండి. పదవి రానంత వరకు ఒక్కొక్కల ఉద్యమం తారాస్థాయిలో ఉంటుంది. ఇది యావత్తు తెలంగాణ సమాజానికి కూడా తెలుసు. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ మీద ఎలాంటి పోరాటం చేసింది, కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ మీద ఎలాంటి పోరాటం చేసింది, ప్రశ్నించే గొంతుకలు బీఆర్ఎస్ పార్టీ మీద ఎలాంటి పోరాటాలు చేస్తాయి, అదేవిధంగా మేధావి వర్గం అనేది బీఆర్ఎస్ పార్టీ మీద ఏ విధంగా పోరాటం చేసింది. ఈరోజు ఇవన్నీ ఎక్కడ? తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలవాలి. మా ముఖ్యమంత్రి అధికారం రాకముందుకు ఒక లెక్క ఉన్నాడు, అధికారం వచ్చిన తర్వాత ఇంకో లెక్క అయిపోయాడు. అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలవాల్సిన విషయం ఏంటంటే ప్రశ్నించే గొంతుకలతోని రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించింది. ఈ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని, తాను ముఖ్యమంత్రి అవుతానని కలలకు కూడా ఊహించని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే యనుమల రేవంత్ రెడ్డి. సో ఇలాంటి పరిస్థితులలో ముఖ్యమంత్రి గారు అధికారంలోకి అయితే రానే వచ్చిల్లు. కానీ వాస్తవమైన విషయం ఏంది?
ముఖ్యమంత్రి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ప్రగతి భవన్ను కాస్త ప్రజాభవన్ అంటే మహాత్మా జ్యోతిరావు పూలే అని చెప్పిండు. 365 రోజులలో ఎన్ని సమస్యలు ఫిర్యాదులు వచ్చినాయి, వాటిలో ఎన్ని పరిష్కరించిళ్ళు, ఎన్ని పెండింగ్లో ఉన్నాయి, అక్కడికి అసలు ప్రజలు ఎందుకు వస్తలేరు, రోడ్ల మీదనే టెంట్లు వేసుకొని ఎందుకు కూర్చుంటున్నారు, అలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది, మా ముఖ్యమంత్రి ఏమైనా చెప్తాడా? దీనికి సమాధానం లేదు. ముఖ్యమంత్రి వరంగల్ పోయినా, నిజామాబాద్ పోయినా, కరీంనగర్ పోయినా, ఖమ్మం పోయినా, ఆదిలాబాద్ పోయినా, రంగారెడ్డి పోయినా, మెడ్చల్ పోయినా, మెదక్ పోయినా నిర్బంధాలతో కూడిన జిల్లాలుగా మారిపోతున్నాయి. ముఖ్యమంత్రి పర్యటన ఉంది అంటే చాలు ముందస్తు అరెస్టులు, ముందస్తుగా సంబంధించి అన్ని రకాలుగా పేద మధ్య బడుగు బలహీన వర్గాలకు సంబంధించి వాళ్ళని పీడించే ప్రయత్నం ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు, ఇండైరెక్ట్గా చేస్తున్నారు. ఇక డైరెక్ట్ ఏంది, ఆయన వెళ్తున్నాడు, వాళ్ళు ఆపుతున్నారు, దాంతోపాటు టెంట్లు బీకేస్తున్నారు. ఇక్కడ ఉదాహరణ ఏంటంటే క్రిస్మస్ పండుగ సందర్భంగా ఒకసారి చూడండి, భక్తులైతే చర్చిలోకి వెళ్ళాలి కదండి. కామన్గా ఈ తెలంగాణలో జీవించే స్వేచ్ఛ హక్కు ఏ విధంగా ఉందో, భావ ప్రకటన స్వేచ్ఛ హక్కు ఎట్లున్నదో అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక భక్తుడి మనోభావాలను దెబ్బతీసింది కదా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. మరి ముఖ్యమంత్రి మీద మనం కేసులు పెడదామా? ముఖ్యమంత్రిని మనం అరెస్టు చేపిద్దామా? ఎస్ఓటీ పోలీసులు పోయి ముఖ్యమంత్రి ఏమైనా అరెస్టు చేస్తారా? వాళ్ళ మీద ఏమైనా ఎఫ్ఐఆర్లు నమోదు చేస్తారా? ఎందుకంటే క్రిస్టియన్స్ అంటే ముస్లిం ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా ఏంది అంటే ప్రతి పండుగ ఇటు ముస్లింల పండుగ అయినా, హిందువుల పండుగనైనా, క్రిస్టియన్స్ పండుగ అయినా, లేకపోతే ఇతరత్ర ఏ మతాలకు సంబంధించిన పండుగ అయినా అన్ని మతాలను గౌరవించడం, అన్ని దేవుళ్ళను కూడా మనం గౌరవించడం మన ఆనవాయితీ. ఇక్కడ మెదక్లోకి ఈయన వెళ్ళినప్పుడు మెదక్కు సంబంధించి పూర్తి స్థాయిలో అక్కడి భక్తులను అడ్డుకోవడం దేనికి సంకేతం? అంటే కేవలం ముఖ్యమంత్రి పదవి ఉంది కదా అంటే సామాన్యులకు నరకం చూపించడమేనా? గేట్లు దేనికోసం వేసినట్టు? ఏమన్నా సమాధానం ఉందా మా ముఖ్యమంత్రి దగ్గర? మా ముఖ్యమంత్రి వెళ్ళినప్పుడు ప్రజలందరినీ దగ్గర తీసుకోవాల్సింది పోయి ప్రజలందరినీ ఎక్కడికక్కడ నిర్బంధాలు చేయడం దేనికి సంకేతం అండి? మెదక్లో ప్రార్థనా రోజు, వాళ్ళ పండుగ రోజు, పూర్తి స్థాయిలో పండుగ రోజు కాబట్టి భక్తులందరూ సంతోషంగా ఆనందంగా కూడా చర్చికి వెళ్తారు. చర్చికి వెళ్ళిన తర్వాత జరిగే పరిణామాలు ఏంటి? వాళ్ళు ప్రేయర్ చేసుకుంటారు, అక్కడ ప్రార్థనలు ఉంటాయి, పాటలు పాడుకుంటారు, దాంతోపాటు ఆ దేవుణ్ణి ఆ రోజు స్మరించుకుంటూ పూజలు చేస్తూ ఉంటారు. వాళ్ళకి సంబంధించి క్రిస్టియన్ పద్ధతిలో వాళ్ళు చేస్తూ ఉంటారు. అరే వాళ్ళని కనీసం లోపలికి కూడా అనుమతించకుండా ఎక్కడికక్కడ అడ్డుకున్నారండి ముఖ్యమంత్రి గారి సంబంధించి. అంటే ముఖ్యమంత్రి పదవి ఉన్నది కదా మేము అడ్డుకుంటాం, లేకపోతే ఎక్కువ అయితే అరెస్టు చేస్తామంటే దేనికి సంకేతం ఇది? తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా సమాధానం చెప్పాలి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఇక్కడ నిర్బంధించాల్సిన అవసరం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి దేనికి ఉన్నది? అంటే వాళ్ళ పండుగ జరుపుకోవద్దా? అంటే ముఖ్యమంత్రి గారు అక్కడికి వచ్చి పండుగలలో పాల్గొనవచ్చు కానీ మా ముఖ్యమంత్రికి సంబంధించి భక్తులను ప్రజలను అలో చేయడా? ఇది దేనికి సంకేతం అండి? ఇక దీనితో పాటుగా ఈ ముచ్చట చూడురి, తెలంగాణలో ఇదొక నరకయాతన అండి. తెలంగాణలో మరీ ముఖ్యంగా నరకయాతన. ఏమని చెప్పిండని మా ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చిన తర్వాత మా ముఖ్యమంత్రి ఏమన్నాడు అంటే, నేను కూడా సాధారణ పౌరుల లెక్క, సాధారణ ప్రజల లెక్కనే వెళ్ళిపోతా, ఎక్కడ ట్రాఫిక్ ఆపను, ట్రాఫిక్ ఇబ్బంది కలిగించను, నేను కూడా సిగ్నల్ పడ్డప్పుడు వెళ్తా, నేను కూడా సిగ్నల్ ఉన్నప్పుడు ఆగిపోతా అని చెప్పిండు. మరి మా ముఖ్యమంత్రి ఏం చేసిండు? 40 నిమిషాల నరకయాతన. అలా డెలివరీకి సంబంధించిన వాళ్ళే ఉండొచ్చు, పేషెంట్లే ఉండొచ్చు, ఎవరికన్నా టాయిలెట్ రావచ్చు, లేకపోతే ఏదైనా ఎమర్జెన్సీ పని ఉండొచ్చు, లేకపోతే ఏదైనా ఎమర్జెన్సీకి వెళ్తారు. ఏంది ఆడ పరిస్థితి? 40 నిమిషాల పాటు నరకయాతన చూపెట్టిన ఈ ముఖ్యమంత్రి చెప్పేదేమో నీతులు, చేసేదేమో ఇలాంటి పనులు. నేనేమనాలండి ముఖ్యమంత్రి గారిని? మీరే చెప్పండి. నేను ఎందుకు ఈ మాట అంటానంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఇప్పుడు ముఖ్యమైన ట్రాఫిక్ లేకుండా నేను కూడా సామాన్య పౌరులు లెక్కన వెళ్తా, ఎక్కడ ట్రాఫిక్ అలా అంతరాయం కలిగించా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా నేను కూడా వెళ్ళిపోతా అని చెప్పిన మా ముఖ్యమంత్రి ఈరోజు ముఖ్యమంత్రి గారి కోసం 40 నిమిషాల పాటు నరకయాతన చూపెట్టిల్లట. 40 నిమిషాల పాటు సామాన్యులకు ఇక్కట్లు చూపెట్టిల. ఏమన్నా అంటే పోలీస్ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తారట. ఇట్లా ఏది పులినిగాక పంజ నుండి వదిలేస్తాం కదా, ఆకలి వేట మీద ఉంటుంది చూడు, ఇక్కడ పోలీసు వాళ్ళు కూడా సామాన్యుల మీద పడ్డారట. ఏమన్నా అంటే మాకు పైనుంచి ఆదేశాలు ఉన్నాయంటే, పైనుంచి అంటే అంగారక గ్రహమా, లేకపోతే బుద్ధుని గ్రహమా, లేకపోతే ఏ గ్రహం మీదకి వెళ్ళి వీళ్ళకు ఆదేశాలు ఉన్నాయి అంటే, ఆ జిల్లాకు సంబంధించిన ఎస్పీ గారైనా, రాష్ట్ర డీజీపీ గారైనా ముఖ్యమంత్రి వస్తున్నారంటే 10-15 నిమిషాల ముంగట ఆపితే అదో పద్ధతి, ఇలం పొలం. 40 నిమిషాలు గంటలు ఆపితే ఏమైపోవాలా సామాన్యుల ప్రజలు? ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన ఈ ముఖ్యమంత్రి చేసే ఈ పనిని మనం ఏమనాలి తెలంగాణ ప్రాంత బిడ్డలారా?
అంటే మీరు అందరూ కూడా ఆలోచించాలి. ముఖ్యమంత్రికి ఒక న్యాయం, సామాన్యుడికి ఒక న్యాయమా? అంటే మీరు ఓటు వేసినందుకు రోడ్ల మీద ఉంటారు బిడ్డ, మీ ఓట్లు వేయించుకున్నందుకు మేము లగ్జరీగా వెళ్ళిపోతాం, మీ బతుకులు ఇవి మా బతుకులు ఇవి అని ఏమన్నా వ్యత్యాసం చూపదలుచుకున్నాడా? ముఖ్యమంత్రి అంటే ప్రజల అభిష్టానికి వ్యతిరేకంగా ఉంటాడా, సానుకూలంగా ఉంటాడా? ప్రజల నిర్ణయానికి ప్రజలలో కలిసిపోవాల్సిన వ్యక్తి ప్రజలను పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ కూడా పూర్తిగా కూడా అడ్డగించే ప్రయత్నం చేయడం దేనికి సంకేతం అండి తెలంగాణ ప్రాంత బిడ్డలారా? ఇదెక్కడ అన్యాయం, ఇదెక్కడి గోస? 40 నిమిషాల పాటు నరకయాతన. ఇక మా ముఖ్యమంత్రి మొన్న చెప్పిన ఏది అధికారంలోకి రాకముందుకు మా ముఖ్యమంత్రి చెప్పిన మాటలు ఇంటే నేను చెప్తున్నా కదా, అసలు ఆగమాగం అయిపోతారు, అడివడిపోతారు. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే యావత్తు తెలంగాణ సమాజం కూడా ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా చాలా క్లారిటీగా చెప్తున్నా. ముఖ్యమంత్రి గారు అధికారంలోకి రాకముందుకు ఆయన చెప్పిన మాటలు, ఆయన చేసిన పనులు మీ అందరికీ తెలుసు. ఏంది అంటే